మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ బోలెడన్ని అపోహలు, ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాల నష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్ 8 అని చెప్పే న్యూమరాలజిస్టులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో 8 లేకపోతే ధనం ఉండదు. ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో 8 లేకపోతే లెక్కల్లో సుమా నేనన్నది 8, 8, 2008 కాదండి. లెక్కల్లో 8 లేకపోతే ఆయుష్ ఉండదు. కాబట్టి మనిషి జీవించటానికి ఉండాల్సిన నెంబర్ 8. ఒకవేళ 8 నెగిటివ్గా ఉన్నా పర్వాలేదు. చిన్నో చితకో జబ్బో రోగమో అంతకు మించి ఇంకేం లేదు. అసలు 8 మిస్సింగ్ నెంబర్ అనుకోండి, ఆయుష్ విషయం ప్రమాదంలో పడ్డట్టే. ఎప్పుడైనా చిలక ఎగిరిపోవచ్చు అనమాట. అది 8 వాల్యూ. సో 8 బాగున్నవాడు కుబేరుడు అవుతాడు. 8 బాగున్నవాడు మోసం చేసైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. ఎలాగైతే నిరూపించుకోవటమే కదా మీకు కావాల్సింది. బట్ కొన్ని విషయాలలో 8ని నమ్మలేము, 17ని నమ్మలేము, 26 నమ్మలేము. ఎందుకంటారేమో, ఒక 17లో మీరు నెగటివ్ చూసినట్లయితే మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి. పేపర్లలో ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మీకు లోన్ కావాలా, లోన్ ఇప్పిస్తాం. అసలు పాపం కష్టంలో ఉన్నవాడు లోన్ కోసం అని వెళ్తే వాడి దగ్గర 50,000 లక్షలు కొట్టేసేసి ఆ రకంగా వాళ్ళు బాగుంటుంటారు. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 8ని నమ్మలేదండి. కొన్ని 8లు బై బర్త్లో అన్నమాట. అందుకే 8లో పుట్టిన వాళ్ళకి ఒక విషయం బాగా రావాలండి. ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు. ప్రాణం పోయినా పక్కవాడి దాని మీద ఆశపడద్దు. ఈ 2 ఉన్న 8 సక్సెస్ కొడుతుంది. బిజినెస్లో హైకి వెళ్ళిపోతుంది, పొజిషన్లో హైకి వెళ్తుంది, హ్యాపీగా ఉండడానికి ఇష్టపడుతుంది. 17లో 100 మంది 17 ఉంటే ఒక 20% మంచివాళ్ళు ఉంటారు, నిజంగా మంచివాళ్ళు. కానీ 80 మందిని మీరు నమ్మలేరండి. బికాస్ మన కంటి ముందు కనపడే అనేక విషయాలకి వెనకాల 8, 17, 26 రావటం. ఇది వ్యక్తిగా మనం చేసే తప్పు, నెంబర్ చేసే తప్పు కాదు. చెప్పాను కదండి, మీ లెక్కల్లో మీకు 8 లేకపోతే మీకు ఆయుష్యం ఉండదు. మీకు లెక్కల్లో 8 లేకపోతే మీకు పేరెంట్స్ నుంచి వచ్చే ఆస్తి రాదు. మీ లెక్కల్లో మీకు 8 లేకపోతే మీ పేరు మీద సెంటు భూమి మీరు అమర్చుకోలేరు. ఇప్పుడు చెప్పండి, 8 మంచిదా చెడ్డదా? వ్యక్తి లక్షణాలను 8కి ఎట్లా ఆపాదిస్తారు? ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఓ పద్ధతిలో పెరగకుండా ఇష్టానికి పెరిగి ఓ డిసిప్లిన్ లేకుండా ఉన్నప్పుడు మరి జనరల్గా ఆ లక్షణాలే ఉంటాయి కదా. సింపుల్ విషయం చెప్తానండి. మనం ఉదయం లేచి 6కి అలాంటప్పుడు బయట చూసామనుకోండి, ఒక వయసు మళ్ళిన ఆవిడ బయటికి వాలి ఉన్న పూల చెట్ల నుంచి పూలు పుట్టుకుమని తెంపేసుకుంటూ ఉంటుంది. ఆవిడకి తెలియదా ఇది మన ఇల్లు కాదు, మన పువ్వులు కాదు కొయ్యకూడదని? అది దేవుడి పూజ కోసం వినియోగిస్తున్నాం కాబట్టి దేవుడు మాకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి మేము పూలు కోసుకుంటున్నాం. బాగుందండి, ఇది దొంగతనం కాదన్నారు. మన ఇంట్లో పెరట్లో పెరిగే మామిడి చెట్టు పక్కింటి పిట్టగోడ మీద వాలింది, వాడు ఖచ్చితంగా అవన్నీ కోసుకుని తింటాడు. ఎప్పుడు? మనం ఇంట్లో లేని సమయం చూసి. మన అడగడు. బికాజ్ వాడి అధికారం ఏంటంటే మీ చెట్టు మా ఇంటి మీద వాలింది, ఇది మాది. కానీ ఇందులో ఒక 8 ఉంటుందండి. మీ చెట్టు మా ఇంటి మీద వాలినా సరే మీ చెట్టు కాయ మాకొద్దు, మీరు ఇస్తే ఓకే, కానీ టచ్ చేయమనే 8 నేను చూశాను. అవి 20 ఉంటాయండి, అందుకే చెప్తున్నాను. హ్యాపీగా వెళ్తూ ఉంటామండి, పక్కన ఏదో ఒక చెట్టు పళ్ళు కనపడతాయి, టక్కుమని కారు ఆపేస్తాం, కోసుకుంటాం, తినేస్తాం. ఎవడు రానంత వరకే, వచ్చాడో మనం దొంగలమే కదా. ఈ దొంగతనం అందరిలో ఉంటుంది నాకు తెలిసి, ఉండదా? లేదు అని గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, అప్పుడు చూద్దాం. అవునా కాదా మీకు చెప్పండి. ఇప్పటికీ మన సొసైటీలో రోడ్డు మీద 500 రూపాయల నోటు కనబడితే ఎంతమంది తీసి దాన్ని పైకి చూపించి ఈ 500 నోటు ఎవరిది అని అడుగుతాడు? 100లో ఒక 85 మంది పాకెట్స్లో దూర్చేస్తారు. ఆ నోటు తీయడానికి మీరు చేసే విన్యాసాలు ఎన్ని ఉంటాయి? అక్కడ ఒక 8 బయటకు వస్తుందండి. తీసి పాపం వెతుక్కుంటుంది, ఎవరిదా ఎవరిదా ఎవరిదా. ఇంకా నా నిజాయితీ అయిన 8 ఏం చేస్తుందంటే ఆ పక్కన ఉన్న బండి వాడికో షాప్ వాడికో చెప్తుంది, ఎవరైనా 500 రూపాయలు కనుక పోయినాయి అని వస్తే నా నెంబర్ ఇవ్వండి అని. ఆ నిజాయితీ కూడా 8లో ఉంటుందండి. వాళ్ళు బాగుంటారు. నిజంగా 8 అక్కడ బాగుంటుంది.
కపటం లేకుండా ఉండే 8 ఉంది. అసలు కపటమే నా నైజం అనే 8 కూడా ఉంది. అక్కడే వస్తుంది పాపం 8కి చెడ్డ పేరు. అంతకు మించి ఏం లేదు. 8 వల్ల కష్టాలు ఉంటాయా? ఉంటాయి. నష్టాలు ఉంటాయా? ఉంటాయి. ఏ నంబర్‌లో లేవు మీకు కష్టాలు, నష్టాలు? ఒక్క 8కేనా? మనము చేసే కొన్ని వెధవ పనుల వల్ల మనం పలచనైపోతే దానికి 8కి సంబంధం ఏమిటండి? సో, 8 నిక్కచ్చిగా ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది. బ్యాలెన్స్ లేదా త్రాసు అంటాము. తూచినట్లు ఉంటుంది వాళ్ళ మంచితనం. అది 8 గొప్పతనం. యథాప్రకారం ఒక తక్కెడలో ప్లేట్ కింద ఏదో పెట్టేసేసి చేసేవాళ్ళు 1లో పుట్టినవాడు చేస్తాడు, 4లో పుట్టినవాడు చేస్తాడు, 8లో పుట్టినవాడు చేస్తాడు. కాబట్టి 8 రాంగ్ నెంబర్ కాదండి. 8 నెగెటివ్ కాదు. ఎక్కడైతే మీ ఆలోచన తప్పు పడుతుందో అక్కడ మీరు 8ని తప్పు చేసేలాగా చేస్తున్నారు. సక్సెస్‌కి 8 అడ్రస్ అండి, మీకు తెలుసో లేదో. ఫెయిల్యూర్ కూడా 8 కారణం. బికాస్ మీ మనస్తత్వం. కాబట్టి 8లో పుట్టినంత మాత్రాన అయ్య బాబోయ్ అనుకోవద్దు. 8 ఉంది కాబట్టి అని ఎవరైనా 8లో మీకు పుడితే అష్ట కష్టాలంటే మిమ్మల్ని మీరు ఎందుకు డౌన్ చేసుకుంటారు? మీకు తెలివి లేదు అక్కడ. సో 8 మంచి నెంబర్ అండి. మీరు డిసిప్లైన్‌గా ఉంటే. లేదు నేను ప్రపంచాన్ని మోసం చేస్తా ఇది నా తెలివితేటలు అన్నారా? అప్పుడు కూడా 8 మంచి నెంబరే. అర్థమైంది కదండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.